Hi everyone, welcome to Omega IAS Study Circle. So this is a Krishna. అయితే ఇటీవల కాలంలో ఈ టెంపో ఉపగ్రహం అనేది న్యూస్ లో ఉండడం జరిగింది. ఏంటి టెంపో? ఇది అమెరికా యొక్క అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా విజయవంతంగా ఈ టెంపో శాటిలైట్ ను అంతరిక్షంలో విడిచిపెట్టడం జరిగింది. అసలు ఈ టెంపో అనగా ఏంటి? ట్రోపోస్ఫిరిక్ ఎమిషన్స్ మానిటరింగ్ పొల్యూషన్. ట్రోపోస్ఫిరిక్ ఎమిషన్స్ మానిటరింగ్ పొల్యూషన్స్ అనగా ఇది మామూలుగా మన వాయు కాలుష్యం యొక్క కారకాలను గంటకు ఎంత పొల్యూషన్ రిలీజ్ అవుతుందో భూమి మీద, అంటే పొల్యూషన్ యొక్క కారకాలను కనుగొనడం జరుగుతుంది అన్నమాట. అది కూడా నార్త్ అట్లాంటిక్ కాంటినెంట్ అయినటువంటి, అంటే ఉత్తర అమెరికా ఖండం. ఈ ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి కెనడా చమురు దీవుల నుంచి చమురు ఇసుక ఉంటుంది అక్కడ కెనడాలో. ఆ చమురు ఇసుక నుంచి యుకాటన్ ద్వీపకల్పం వరకు, ఇవి అన్ని కూడా అమెరికా దగ్గరే ఉంటాయి. మొత్తం అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి యుకాటన్ ద్వీపకల్పం వరకు సో గాలిలో ఉన్నటువంటి వాయు కాలుష్యాన్ని, వాటి యొక్క కారకాలను కనుగొనడం జరుగుతుంది. అంటే పర్యవేక్షిస్తూ ఉంటుంది ఈ శాటిలైట్ అనేది. ఓకేనా? అయితే వాయువులో ఉన్నటువంటి, గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ మొదలైన వాయువులను పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పరిశీలన ఉపగ్రహాలన్నీ కూడా, ఈ పర్యవేక్షణ ఉపగ్రహాలు లేదా పరిశీలన ఉపగ్రహాలు అంటారు. ఈ టెంపో అనేది ఒక పరిశీలన ఉపగ్రహం. సో గాలిలో ఉన్నటువంటి వాయు కాలుష్యాన్ని కనుగొనేదానికి ఈ టెంపో ఉపగ్రహాన్ని ఈ నాసా ప్రయోగించడం జరిగింది. అయితే ఇది ఏంటంటే, ఈ టెంపో ఉపగ్రహాలు అంటే పరిశీలన ఉపగ్రహాలన్నీ కూడా భూమి అనుకుంటే, భూమికి వివిధ రకాలైనటువంటి ఆర్బిట్లు ఉంటాయమ్మా, కక్షలు ఉంటాయి. వివిధ రకాలైనటువంటి కక్షలు ఉంటాయి. ఆ కక్షలు చాలా రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి LEO అంటే లో ఎర్త్ ఆర్బిట్, MEO మీడియం ఎర్త్ ఆర్బిట్, SO సోలార్. ఓకేనా? సోలార్ ఆర్బిట్ లేదా సన్ ఆర్బిట్ కూడా అంటాం. అదేవిధంగా GSO ఆర్బిట్, జియోసింక్రోనస్ ఆర్బిట్. నెక్స్ట్ వన్ GEO వేరియస్ ఆర్బిట్స్ అంటారు. ఆర్బిట్స్ అనగా కక్షలు. అంటే భూమి యొక్క పై భాగాల్లో, అంటే ఏ శాటిలైట్ అయినా కూడా భూమి యొక్క పైభాగంలో ఉన్నటువంటి కక్షలో విడిచిపెట్టడం జరుగుతుంది అనమాట. ఈ రాకెట్లన్నీ కూడా ఏవి ఉపగ్రహాలను. అలా ఉపగ్రహాలు వచ్చి వివిధ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. ఈ పరిశీలన ఉపగ్రహాలు అన్ని కూడా భూకక్ష యొక్క తక్కువ భాగం, అంటే భూమికి తక్కువ భాగంలో ఉన్నటువంటి ఆర్బిట్లోనే తిరుగుతుంటాయి. ఓకేనా? ఉదాహరణకు ఈ టెంపో ఉపగ్రహం అనేది LEO ఆర్బిట్ లో మాత్రమే తిరుగుతూ ఉంటాయి. లో ఎర్త్ ఆర్బిట్ అంటే భూమికి తక్కువ దూరంలో ఉన్నటువంటి, దాదాపుగా 450 కిలోమీటర్లు, 400 నుంచి 400 కిలోమీటర్లు ఎత్తులో ఈ టెంపో ఉపగ్రహం తిరుగుతూ భూమి యొక్క కాలుష్యాన్ని పరిశీలన చేయడం జరుగుతుంది. ఇది నాసా యొక్క ఉపగ్రహం టెంపో.